అందరికి నమస్కారం. రేపు రాబోయే టీ20 వరల్డ్ కప్కి దాదాపు అన్ని టీమ్స్ అయితే వాళ్ళ స్క్వాడ్ని అనౌన్స్ చేసినాయి. అయితే ఒకే ఒక్క టీం ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు. సో వాళ్ళు ఎవరో కాదు, మన ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ టీం. సో అయితే ఐసీసీ ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మే 1 కల్లా అన్ని టీమ్స్ స్క్వాడ్ని అనౌన్స్ చేయాలని చెప్పేసి. దాంతోపాటు మే 24 వరకు వాళ్ళు ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా వాళ్ళ టీంలో చేంజెస్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే అయినప్పుడు కూడా వాళ్ళు ఇంకా ఇప్పుడు కూడా వాళ్ళ టీంని అయితే స్క్వాడ్ని అనౌన్స్ చేయలేదు. సో దానికి రీజన్ కూడా వాళ్ళు అయితే చెప్పారు. అదేంటంటే వాళ్ళ టీంలో మెయిన్ ప్లేయర్స్కి చాలామందికి ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాగే వాళ్ళ స్క్వాడ్లో కొంతమందికి ఇంజురీస్ ఉన్నాయి. సో దానివల్ల వాళ్ళు ఇంకా రేపు రాబోయే టీ20 వరల్డ్ కప్కి వాళ్ళు కోలుకుంటారా లేదా అనేది ఇప్పటికే తెలియదు. కాబట్టి సో ఇప్పుడే మేము ఇంకా అనౌన్స్ చేయలేదని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళకి 2 టీ20 సిరీస్లు అయితే ఉన్నాయి ఈ మధ్యలో, మే 24 మధ్యలో. అయితే ఆ 2 టీ20 సిరీస్ ఒకటేమో ఐర్లాండ్ మీద ఉంది, ఇంకోటేమో ఇంగ్లాండ్ మీద ఉంది. అయితే ఈ 2 టీ20 సిరీస్లో అయిపోయిన తర్వాత అలాగే దాంట్లో పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని దాంట్లో ఎవరైతే ఫిట్గా ఉంటారో వాళ్ళని అయితే మేము సెలెక్ట్ చేస్తాం, దాంట్లో బెస్ట్ తీసుకొని మేము టీం అనౌన్స్ చేస్తామని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. సో అయితే ఇది అయిపోయిన తర్వాత వాళ్ళ టీం నుంచి వచ్చిన ఒక అప్డేట్ ఏంటంటే, ఈసారి మొహమ్మద్ ఆమిర్ అలాగే ఇమాద్ వసీం వీళ్ళిద్దరూ వాళ్ళ టీంలోకి రాబోతున్నారు అని చెప్పేసి వరల్డ్ కప్కి ఒక వార్తలు అయితే వచ్చినాయి. వాళ్ళు రిటైర్మెంట్ కూడా బ్యాక్ తీసుకున్నారు, ఆ విషయం అంతా మనకు తెలిసిందే. అయితే వాళ్ళు రిటైర్మెంట్ బ్యాక్ తీసుకున్న తర్వాత వాళ్ళ నుంచి మన ఇండియా టీంకి అయితే ఒక 30 అయితే వాటిల్లే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం 2013లో వాళ్ళు మన ఇండియాకు వచ్చి ఒక సిరీస్ ఆడారు. ఆ సిరీస్లో కూడా వాళ్ళ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ ఎంత ఇంపాక్ట్ చూపించారో మనందరూ తెలిసిందే. సో దాంట్లో కూడా వహాబ్ రియాజ్ ఉన్నాడు, మహమ్మద్ అమీర్ ఉన్నాడు. సో వీళ్ళంతా మన టాప్ ఆర్డర్ని ఈజీగా కొలాబ్ చేశారు. సో ఈసారి అలాంటి పేసర్సే మళ్ళీ ఉన్నారు. మహమ్మద్ ఆమిర్ అప్పుడు ఉన్న అతనే ఇప్పుడు ఉన్నాడు, వహాబ్ రియాజ్ ప్లేస్లో షాహిన్ షాఫ్రీది వస్తున్నాడు. సో దాంతోపాటు నదీమ్ షా కూడా ఈసారి వాళ్ళకల్లే ఒక మంచి పేస్ అటాక్ ఉంది. కాబట్టి ఆ ముగ్గురిని ఎలా ఎదుర్కొంటారో అనేదే మన ఇండియా టీంలో ఇప్పుడు ఉన్న పెద్ద చర్చ అని అయితే చెప్పాలి. అయితే వాళ్ళ ముగ్గురు పేస్ అటాక్ అలాగే వాళ్ళ స్పిన్ అటాక్ చూసుకున్నట్టయితే అట్టర్ ఫ్లాప్ అని అయితే మన అందరికీ తెలిసిందే. అంతకుముందు ఎంత దారుణంగా వాళ్ళ స్పిన్ అటాక్ ఉండేది అని చెప్పేసి. సో అయితే వాళ్ళ స్పిన్ అటాక్లో కూడా ఈసారి ఇమాద్ వసీం వస్తున్నాడు. సో దాంతోపాటు ఇంకా వాళ్ళకల్లే షాదాబ్ ఖాన్ ఆల్రెడీ మనం చూసాం, ఎలా కొంచెం అంత మంచి ఎఫెక్టివ్ కాకపోయినా కొంచెం పర్లేదు. సో మన ఇండియాతో పోల్చుకుంటే వాళ్ళ స్పిన్ అటాక్ అసలు దేనికి పనికిరాదని అయితే చెప్పాలా. కానీ వాళ్ళ పేస్ అటాక్ చూసుకున్నట్టయితే మన వాళ్ళ పేస్ అటాక్ కంపేర్ చేస్తే వాళ్ళది చాలా పటిష్టంగా అయితే కనిపిస్తుంది ఈసారి. సో వాళ్ళ పేస్ అటాక్ని మన టాప్ ఆర్డర్ ఎలాగ ఎదుర్కొంటారు అనేది ఇక్కడ ఒక చర్చనీయాంశం అని అయితే చెప్పాలి. సో ఈసారి కనుక ఆల్రెడీ మనం చూసాం, లాస్ట్ టైం ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళు మనల్ని బీట్ చేశారు. సో అది కూడా వాళ్ళ పేస్ అటాక్తోనే వాళ్ళు బీట్ చేయడం జరిగింది. ఆ మ్యాచ్లో మహమ్మద్ అమీర్ ఎంత విధ్వంసం క్రియేట్ చేశాడో మనందరం చూసాం. సో అదే మహమ్మద్ అమీర్ మళ్ళీ ఈ టీ20 వరల్డ్ కప్కి వస్తున్నాడు. అప్పుడు మన టాప్ ఆర్డర్ని ఎంత దారుణంగా కొలాబ్ చేశాడో మనందరం చూసాం. సో అప్పుడు హార్దిక్ పాండ్యా చివరిలో 3-4 సిక్స్లు వాళ్ళ స్పిన్నర్స్ బౌలింగ్లో కొట్టాడు. సో అదొకటి అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈసారి కూడా అలానే మహమ్మద్ అమీర్ కనుక మన టాప్ ఆర్డర్ని కొలాబ్ చేస్తే మన ఇండియా టీంకి అయితే కొంచెం కష్టాలు అయితే తప్పవు. కానీ వాళ్ళ స్పిన్ అటాక్ని అయితే కొట్టుడు అయితే మనం కొట్టుకోవచ్చు ఈసారి. సో అయితే మన టాప్ ఆర్డర్ ఎలాగా వాళ్ళని ఎదుర్కొంటారు అనేది ఒకటే ఇక్కడ. సో దాంతోపాటు మన బౌలర్స్ వాళ్ళ బ్యాట్స్మెన్స్ని ఎంతగా ఇబ్బంది పడతారు అనేది కూడా ఇక్కడ అయితే ఒక మ్యాటర్ అయితే చెప్పుకోవచ్చు. ఈజీగా మన బౌలర్స్ అయితే ఈజీగా వాళ్ళని కొలాబ్ చేసేస్తారు బ్యాట్స్మెన్స్ని. కానీ వాళ్ళ బౌలర్స్ని మన వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు, ఈసారి ఎలా గెలవబోతున్నారు అనేదే ఇక్కడ మ్యాటర్. సో అయితే ఎవరు గెలుస్తారు అనేది తెలియాలంటే ఖచ్చితంగా వరల్డ్ కప్ అయిన తర్వాతే మనం మాట్లాడుకుందాం దాని గురించి. సో నాకు తెలిసి అయితే ఖచ్చితంగా మన వాళ్ళకి గెలుస్తారు అని అయితే నాకైతే ఒక నమ్మకం అయితే ఉంది.